సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ వేస్తున్నాం అనమాట. ఎక్కడికంటే సోమశీల, తెలుసు కదా, ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. ఇంకా దాన్ని తెలంగాణ మాల్దీవ్స్ అని కూడా అంటారు. పోయినాక చూడాలి నిజంగానే అట్లా ఉంటుందా లేదా అనేసి, చూపిస్తా కూడా ఉందో లేదో అని. సో ఇప్పుడైతే అందరూ ఒక అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాలాజీ అని ఇంటికి వస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అందరం ప్రతిసారి అయ్యేలాగానే. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాను నేను. ఇప్పుడు నా దగ్గర బండి లేదు ప్రజెంట్, షోరూమ్లో ఇచ్చేసిన బండి సర్వీసింగ్కి. సో మా ఫ్రెండ్ సాయి కిరణ్ గారు వస్తుండు, వాడితో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ నుంచి అందరం అక్కడికి వస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం నేను. సో ఈ ట్రిప్ అంతా మంచిగానే జరుగుతుంది అని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ ఒక 2 పార్ట్స్లో వస్తుందని అనుకుంటున్నా, 2 వ్లాగ్స్ వస్తాయి అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్, చూడండి, 2 వ్లాగ్స్ చూడండి. నచ్చితే లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ వాడు స్టార్ట్ అయ్యిందంట మా ఇంటికి. సో కార్ కూడా ఇంకా రెంటల్ కార్ అనమాట. కార్ తీసుకొని స్టీఫెన్ ఇంకా నిఖిల్ గారు వస్తుంది. దాని నుంచి ఇంకా 9 మెంబర్స్, టోటల్ 9 మెంబర్స్ వెళ్తున్నాం ఇంకా ట్రిప్కి. సో వెళ్ళిపోదాం, అంత ట్రిప్ అంత మంచిగా జరుగుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడే వచ్చిండు ఫ్రెండ్ గారు, ఇప్పుడే కాలేజ్ దగ్గరకు వచ్చినాము. ఆ పేపర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అప్పటి నుంచి కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేస్తలేదు. అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి అయిపోయి వస్తుంది. ఇప్పుడైతే రమ్మని చెప్పిన వస్తుంది. ఏం చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేస్తలే. మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఉండే ఫోన్లు చూసుకోవాలి. వేణుకి చేస్తున్నా, స్నేహకి చేస్తున్నా, అందులో లోపలికి ఏం తీసుకోవనియొద్దు కదా. అచ్చా, లోపల ఉన్నారా? ఓకే ఓకే, చూసుకో. అవి తీసుకున్నావు బోనాఫైడ్? మంచి పని చేసిన, తీసుకొచ్చుకున్నావుగా. వెళ్తున్నావు ఇక బాలాజీ గారి ఇంటికి వెళ్ళి ఆడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే, ఆడనే ఇక మాది అడ్డ. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సోమశీల. మళ్ళీ రేపు వస్తాం రిటర్న్. ఎంజాయ్. బాయ్ బాయ్. ఎంజాయ్, హ్యాపీ జర్నీ. బాయ్. ఇప్పుడే బాలాజీ గారి ఇంటికి కూడా వచ్చేసినాం. వచ్చే ప్రకాష్ గారు ఇన్నే ఉన్నాడంట, వాడిని పిలవాలి. ప్రకాష్, హలో. బయటికి రా, బయటనే ఉన్నాము. ఏడును లోపట? కింద రూమా? సరే వస్తున్నావా? పన్నావరా? ఎప్పుడు వచ్చినావు? 7:30 అయిందా? ఇప్పుడు ఎంత అవుతుంది? నీ అమ్మ 12కి స్టార్ట్ అవుదామా అనుకున్నాము. ఎవరు రాలే ఇంకా? వస్తా అన్నాడా? పిక్ చేసుకుంటా అన్నాడా? ఫోన్ చేశాను 10:45కి. ఏరే మిగతా శ్రీకృష్ణ అన్నారు. లెట్స్ స్టార్ట్ బ్రో. ఏవిరా ఇంకా బ్యాగ్స్? ఏంద్రా, అద్దం పగిలిపోయిందా? కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? నాకు లోపల నుండి బాధ అవుతుంటది రా, బాధ నా కంట్లో కనిపించద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోడు అరా నీకు? రేయ్, నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. సోమశీల వైబ్స్ లేవిడ, గోవా వైబ్స్ అంత అన్నీ ఏమన్నా తీసుకుని ఇప్పుడే తీసుకోండి. ఆకలిస్తుంది భయ. ఇప్పుడే వేడిగా బాలాజీ వాళ్ళ మమ్మీ బజ్జీలు. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. మాకిదరా మరి ఇంకా జల్దీ రారా. ఎవడు? బాలాజీ కిందికి రమ్మని వచ్చారని చెప్పు.
సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇప్పుడే ఫస్ట్ స్టాప్ తిననీకని ఆగినాము. తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. కూర్చోరి ఫస్ట్. అరే వాడు ఆ కార్ కాడ అయితే ఫేస్ చూడాలి, ఫుల్ నవ్వు వచ్చింది నాకు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. కంట్రోల్ చిన్న కార్ వేరేగా ఉంటుంది. క్లచ్ వదలంగానే పోతుంది. ఇష్టం ఏంటి ఇంకా మంచిగా ఉంటుండే రా. ఇష్టం ఏంటి ఇంకా స్మూత్ పోతుంది కదా. అరే టిఫిన్స్ ఉన్నాయి. చికెన్ బిర్యానీ 320. ఎంత? చికెన్ బిర్యానీ 320. అరే స్టార్టర్స్ లో చూడు, స్టార్టర్స్ మీల్సే చెప్పుకున్నాం. మీల్సే పెట్టారు. ఫ్యామిలీ చికెన్ లో ఇంకొకటి ఏం తింటారు? అది అయిపోయినాక చెప్తాను. వాటర్ బాటిల్ ఏక్ లాలో బస్. ఇది గేర్లు మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫోర్త్ వేసేటప్పుడు ఫిఫ్త్ వేసేటప్పుడు తాడిపోయింది. అవునా? తాడు దగ్గర నిన్న మీ బండి ఉండే కదా, మీ బండి మీద కరెక్ట్ ఉండే అది ఏడా అటు అందరికాడ బియ్యం చేసింది కాడ ఇంటికాడ. కానీ బాగానే నడుపుతున్నాను నిన్న నా బండి. మమ్మీ బాగానే పంపించేది. ఏం చెప్పినావు? అన్న వాళ్ళు వస్తారు, పెద్దోళ్ళు నన్ను ఎత్తుకుంటారు, నిప్పులు కూడా కొనిస్తా అన్నారు. నిప్పులు కూడా కొనిస్తా అని అన్నారు. ఇక అందరిది క్లీన్ బాడీ అయిపోయింది. హ్యాండ్ వాష్కి పోయినా. హ్యాండ్ వాష్ అయిపోయిందా? అయిపోయింది. ఇక ఈ నుంచి స్టార్ట్ అవుతాం. మళ్ళీ ఇంకొక స్టాప్, ఇంకా మా అంటే 2 స్టాప్లలో అవుతాం మేము అంతే. నాకు చిన్న పూరలు ఎందుకు ఏమన్నా నవ్వు వస్తుందా? అయినా చిన్నపిల్లలకి గెలకపోతే అయితే మీరు కొట్లాడుకోండి, అరే నిన్న మేము అందరం తనలాడుతున్నాం రా బాబు కార్కి. ఆడు మాత్రం గుద్ద ఏం తెలియనట్టు, నాకు సంబంధమే లేదు, పోతే వస్తా, తీసుకోపోతే వస్తా. ఉన్నాడు జయప్రకాష్ గారు, ఆయనకి అసలు పరేషన్ లేదు, ఏం టెన్షన్ లేదు ఆయనకి. ఇంకా కేరళలో ఎట్లుండే నిమ్మలం ఉండే ఇప్పుడు నరేంద్ర నిపుల్ గారు. ఇప్పుడు బాలాజీ ఎట్లుంది బాలాజీ డ్రైవింగ్? రోడ్ అయితే బాగుంది. పోతున్నాం సోమశిల. ఈ రోడ్లు మాత్రం లొల్లి అవుతుంది. ఈ రోడ్ చూస్తే రోడ్ మాత్రం ఇలా ఉంది, అక్కడ చూస్తే ఎండ కొడుతుంది. ఎండ ఇది వ్యూ. ఇది చూస్తే పచ్చడి పొలాలు ఏం లేవు. ముందు పచ్చడి పొలాలు కనిపించినాయి, ఇప్పుడు కనిపిస్తలేవు. అదే చెప్తున్నాను. మరి చూడండి అంత ఎండిపోయిన చేపలు, మధ్యలో మామిడి తోట కనిపించింది అనమాట. అల్లు అర్జున్ దానిలో ఛత్రపతి డైలాగ్ నేను ఆడదానిగా పుట్టుంటే ఇప్పుడే వచ్చినాం అనమాట రిసార్ట్, అది ఏమంటారు సోమశిలకి. ఒక రూమ్ చూసుకొని అని చెప్పి ఇక్కడ ఆగినాము. ఇక్కడ ఒకవేళ నచ్చితే కనుక తీసేసుకుంటాం. ఇంకా చూస్తున్నాం అదే. ఇక ఒకవేళ దొరికితే మాత్రం మంచిదే, మన బడ్జెట్లో అయితే బెటర్. ఇంకా भाई इधर दूसरे स्विमिंग पूल का कुछ है क्या? एक्स्ट्रा बेड भी है ना? दूसरे स्विमिंग पूल का रिसॉर्ट है? नहीं है.
एक है ना उधर स्विमिंग पूल बोल के पूल हाउस बोल के है, लेकिन पूल नहीं है उसमें, पूल नहीं है। नाम खाली लिख दिया। రినోవేషన్ నడుస్తున్నా అదే కదా నేనైతే ఆ నుంచి ఇట్లా డ్రైవ్ వేసి ఆడుకుంటాయి అది చూసి మస్తు ఎగ్జైట్ అయిపోయినా అరే మీరు అది వాడుకోమంటున్నారు గిది లేదు గది లేదు ఓకే అన్న छोटा वाला में जा सकते हैं। పైననే పైననే మేము కూడా తీసుకున్నది కొన్ని వాటర్ నింపినా సరే కాకపోతే కాస్ట్ దానికి కాస్ట్ అయితే అన్న ఇచ్చేస్తామన్నా అట్లేం లేదు నుంచి వాటర్ 1 కిలోమీటర్ పోవాలంటారా బాబు వాటర్ చూడాలంటే 1 కిలోమీటర్ పోవాలంటే ఇదంటే ఎండుకపోయింది అన్నాడు అయినా ఉందాం పాటు ఈయన అంతే. మా ఫ్రెండ్స్ అన్నది ఏమన్నా వాటర్ పక్కన దొరికితే 1500కి వచ్చిందంట ఇది మనకు సపరేట్ ఇస్తారు కదా అది వాళ్ళ అపార్ట్మెంట్ ఒక్క 2 రోజుల ముందు వచ్చే రే రవి నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా జీవితం అంటే అంతేరా అవునవును ఏమంటావు ఎంట్రీ చేయాలా आज डेट क्या है फर्स्ट है ना ఏ మంత్ 4th. కాదురా ఇంకోటి ఇది మీనా తీసుకోండి నా బ్యాచులర్కి కదా నేను అసలు ఇందే కానీ మీదైతే కరెక్ట్గా సరిపోతుంది కానీ నాది 500 ఎక్కువ అరే కింద చూసిరా రూమ్స్ అరే నేను ఇది ఉందని గమ్మునున్నారా అట్లా కాదు కింద రూమ్స్ చూసిరా అరే సేమ్ ఉండే అన్నాడు రా చూడకపోతే పైకి వచ్చి ఫ్రిడ్జ్ ఉందా మరి అయితే ఇంకేం भाई हो गया एक बार देख लो బాస్టిక్ పోయింది 2 రోజులు రా 2 రోజులు ముందు వచ్చుంటే స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఆ నుంచి అరే ఇంకో ఏం చేద్దాం సార్ స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఫోటో తీద్దాం పెద్దది గ్రాఫిక్స్ లో నీళ్ళు ఆడేసి बस एक बार देखिए, नाम हैदराबाद नंबर टाइम इसमें आधार नंबर आता है। चलो ठीक है, पेमेंट कर दी। ठीक है एक वाटर बॉटल ले लेके आओ जो मैं उधर ही जा रहा हूँ, क्लिनिक को जा रहा हूँ, अभी चला देते हैं। हाँ ठीक है ठीक अरे, है उधर ही जा भाई रहा एक बार वाईफाई का पासवर्ड बताओ सबका नेटवर्क ఇక ఏదో ఒకటి చేసి అయితే రూమ్స్ దొరికినాయి. మెయిన్ స్విమ్మింగ్ పూల్ దొరకాలనుకున్నాం కానీ ఇక స్విమ్మింగ్ పూల్ దొరకపోయేసరికి ఇంట్లోనే అదొకటి మినీ స్విమ్మింగ్ పూల్ ఉంది, అందులోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. అది ఏదో ఒకటి ఇంకా చల్లగా ఉంటుంది కదా, అందులోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. సో అది ఇక ఇప్పుడైతే వ్యూ ఏం కనిపిస్తలేదు, నైట్ అయిపోయింది కదా మేము వచ్చేసరికి. కూడా మార్నింగ్ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకో 1 కిలోమీటర్ వెళ్తే వ్యూ పాయింట్ అంట మంచిగా ఉంటుంది అంట, వాటర్ కనిపిస్తుంది అంట. ఇక్కడంతా ఎండిపోయింది వాటర్, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో అయితే ఎండిపోయింది మొత్తం వాటరు. కొంచెం అటు పోతే కనిపిస్తుంది, ఆడికి వెళ్ళి ఇక మార్నింగ్ మంచిగా చూపిస్తా, ఆడ చూసుకుందాం. ఇక ఇప్పుడైతే ఇక మొత్తం నైట్ అంతా చిల్ అవుట్ అయిపోయి పొద్దున ఇంకోటి మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిసార్ట్లో ఇంత ఉంటుంది అని. ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, బెడ్స్ ఉన్నాయి, మంచి వాష్రూమ్స్ ఉన్నాయి. సో ప్రకృతి రివర్ ఫ్రంట్ ప్రకృతి రిసార్ట్, ఇది డిస్క్రిప్షన్లో పెడతా కావాలనుకుంటే. ఇక్కడికి వచ్చే వాళ్ళు రండి, వీళ్ళని కాంటాక్ట్ అయితే మంచిగా మీకు అఫోర్డబుల్ రేట్స్లోనే ఇస్తారు. సో అది సంగతి.